మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
ఏలూరు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో నిలిపి అర్హత కలిగిన ప్రతి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రాధాన్యతగా చేపట్టాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ దాతిరిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాను వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి దిశగా పయనింపజేయాలని చెప్పారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన భూమికి అవసరమైన ల్యాండ్ బ్యాంక్ వివరాలు అధికారులు సేకరించారని అన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుండి రక్షిత త్రాగునీటి పథకాలలో ఫిల్టర్ బెడ్స్ మార్పు చేయాలని అన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ పొలం పిలుస్తోంది, పొలం బడి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా నిర్వహించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా ఇప్పటికే 1830 కోట్ల రూపాయల విలువైన 4302 ఎకరాల ప్రభుత్వ భూమిని ల్యాండ్ బ్యాంక్ ద్వారా గుర్తించామని చెప్పారు. పారిశ్రామిక జోనల్ ప్లాన్ను రూపొందిస్తున్నామని అన్నారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ కె భీమేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు నాగార్జునరావు, త్రినాథ్ బాబు, వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషా, ఉద్యాన శాఖ డీడీ రామ్మోహన్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ మాలిని, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, మైక్రో ఇరిగేషన్ పీడీ రవికుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మనము అందరం కలిసి కొల్లేరుకి సంబంధించిన చిక్కుముడి ఏదుందో ఆ చిక్కుముడిని 1 by 1 అందరు అధికారులైనా కానీ, అలాగే ఎమ్మెల్యేలైనా కానివ్వండి, అలాగే మినిస్టర్ గారు అయినా కానివ్వండి, అందరం కూడా సీఎం గారు మన ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద ఈ డిసిషన్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదే రకంగా అందరూ పని చేయమని చెప్పి అధికారులకు అందరికీ చెప్పారు. అదే రకంగా మేమందరం కూడా పనులు చేస్తున్నారు, అలాగే అధికారులు కూడా పనులు చేస్తున్నారు. ఇవాళ కొల్లేరు సమస్య వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అదన్నీ కూడా 1 by 1 సాల్వ్ చేస్తాం. ఇవాళ కోర్టులో ఒక విసులుబాటు కలిగింది. అదే రకంగా వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలి. టైం పడుతుంది కానీ ఇది సాల్వ్ అవ్వదనేది కాదు, 100% సాల్వ్ చేయగలుగుతాం. చాలా టైం పట్టేట్లు కనబడుతుంది. అందరు కూడా ఓపికగా ఉండాలని కొల్లేరు ప్రజలకు కూడా కోరుకుంటూ, అందరికి కూడా ఇవాళ దిశ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు. మన నెత్తి మీద నుంచి పోలవరం ప్రాజెక్ట్ నీళ్ళు కృష్ణాకి వెళ్ళాల్సిందే, ఒక్కరోజు కూడా ఆగడానికి అవకాశం లేదు. ఇంకా అసలు శాశ్వతంగా మాకు నీళ్ళ ఇబ్బంది అనేది పోద్ది. కానీ అక్కడి నుంచి మేము ఏలూరు దాటించేదాకా పైప్ లైన్ వేసుకోగలిగితే ఫ్రెష్ వాటర్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఇరిగేషన్ దక్కన నాకు ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పర్పస్. ఏదైతే ఈ జల జీవన్ మిషన్ పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో అది 200% ఉపయోగపడుతుంది పబ్లిక్కి. కానీ మన వాళ్ళ యొక్క ఆలోచన విధానం తప్పు వల్ల గతంలో చేసిన పనులు అట్లాగే చేసేవాడు, ఇప్పుడు కూడా అట్లాగే డైవర్ట్ చేస్తున్నారు. అన్నీ తెలుసు కూడా, వీళ్ళకి తెలియదు కాదు, అన్ని విషయాలు వీళ్ళందరికీ తెలుసు. ఏదో పని అయిపోతాయి, 2 ఏళ్ళలో మనకి ట్రాన్స్ఫర్ అయిపోతాం, మనకి ఎందుకు జిల్లా జోలి లేకపోతే అని చేయటం తప్ప, లేకపోతే మాకు ఏంటి కర్మ. ఓకే, అందులో భాగంగా మనం కూడా ప్రయత్నించి మనం ప్రయత్నం చేస్తే ఇంకా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పొగాకు రైతులకు కానీ, పామాయిల్ కానీ, కోకో అవన్నీ కూడా గిట్టుబడిగా కావాలని ఆయన పోరాటం చేశారు. అలాగే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆయన వచ్చిన 2 నెలల్లోనే కూడా మరి వందే భారత్ ట్రైన్ కూడా మన ఏలూరులో కూడా ఆపడం జరుగుతుంది. కాబట్టి మనం ఇంకా ఆయన ఎన్నో కార్యక్రమాలు, ఎందుకంటే ఈ 10 నెలల్లోనే ఇంత మంచి కార్యక్రమాలు చేశారంటే, అదేవిధంగా జెడ్పీ స్కూల్స్కి కూడా ఆయన ల్యాబ్ ఎక్విప్మెంట్కి కూడా 50 స్కూల్కి ఇవ్వడం జరిగిందండి. అవసరార్థులకు అందించే సాయం అత్యంత ఆనందాన్ని కలిగిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు.
ఏలూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,50,00,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందించినట్లు ఆయన వెల్లడించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 12 మంది బాధితులకు విడుదలైన 4,37,959 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవలతో పేదవారికి పూర్తిగా భరోసా కల్పించామని అన్నారు. దాంతోపాటు ఉచిత వైద్య సేవల్లోకి రాని వాటికి సైతం ఆర్థిక సాయం అందించి బాధితుల్లో భరోసా నింపేందుకు కూటమి ప్రభుత్వాధినేతలు ప్రత్యేక చర్యలు చేపట్టారని అన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అవసరార్థులకు సాయం అందిస్తున్నారని చెప్పారు. అతి తక్కువ కాలంలోనే 1,50,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఏలూరు నియోజకవర్గంలోని బాధితులకు అందించిన ఘనతను సైతం కూటమి ప్రభుత్వం దక్కించుకుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అలాగే తానిచ్చిన నినాదాన్ని అందుకున్న అనేక మంది దాతలు సేవా కార్యక్రమాలకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. తాజాగా ఏలూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దివ్వెల జయబాబు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వేమ కోటేశ్వరరావులు అందించిన 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ఎమ్మెల్యే ఈ సందర్భంగా బాధితులకు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్, నాయకులు బెల్లపుకొండ కిషోర్, నెర్సు గంగరాజు, తంగిరాల సురేష్, మారం అను తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందో దానిలో భాగంగానే ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ ఏదైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ సేవ అందించడమే కాకుండా మరి వాటిలో ఉపయోగించుకోకుండా ఎమర్జెన్సీగా ఎవరైతే మరి ఆపరేషన్ చేయించుకోవడం, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి వాళ్ళందరికీ కూడా సాయం చేయడం జరుగుతుంది. అటువంటి మరి ఏలూరు నియోజకవర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఒక్క మనిషిని ప్రత్యేకించి పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆర్థిక స్తోమతను చూసి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఇది నిరంతర కార్యక్రమంగా సాగుతుంది. అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు వాళ్ళు వైద్యం చేసుకున్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు మందులు కొనుక్కోవడానికి కొంతమంది మేము కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఎవరైతే ఆఫీస్కి రావడం జరుగుతుందో వాళ్ళకు కూడా కొంతవరకు మేము చేస్తున్నా ఇంకా వేరే దాతలతో చేయించడానికి వాళ్ళ పేర్లు తీసుకుని మేము ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే చేస్తారనుకుంటున్నామో అందులో భాగంగా ఇంతకుముందు కూడా లోగడ ఒక 20 మంది దాకా చేసాం. ఇప్పుడు ఇవాళ ఒక ముగ్గురికి వేమ కోటేశ్వరరావు, జయబాబు గారు కూడా ఒక 20,000 వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి మందులు కొనుక్కోవడానికి సాయం అందిస్తానన్నారు. ముందుగా వాళ్ళని అభినందిస్తున్నా. ఎందుకనంటే మనం చేయటమే కాదు ఇంకొకరితో చేయించాలన్న కృతనిశ్చయంతో ఏదైతే నిరంతరం ఈ కార్యక్రమం జరుగుతుందో అందులో భాగంగానే మరి వ్యాపారస్తులు ఎవరైతే బజార్లో ఉన్నారో వాళ్ళని నేను కోరాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనేక మందితో 4-5తో ఇప్పించడం జరిగింది. దాన్ని చూసి ఇంకొక 5 ఇవాళకి రమారమి ఒక 15 మంది దాతలు మరి అనేక విధాలుగా సాయం అందించడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ నా దగ్గర ఎవరైతే సాయం పట్టుకెళ్లారో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు 10 రూపాయలు అవతలకి సాయం చేసినా కూడా అది ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనకి డబ్బు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడితే ఆ దాతృత్వ గుణం అనేది ప్రతి ఒక్కరిలో కూడా రావాలన్న ఉద్దేశంతోనే ఇది నిరంతరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆ సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా అలవరుచుకోవాలని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ 12 మందికి మరి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పిస్తున్నాం. దాంతో ఇవాళకి రమారమి 1,50,00,000 రూపాయల దాకా మరి ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ వరకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఫైల్ వెళ్ళిందో ఏ నెలలో చేయవలసిన క్లియరెన్స్లు ఆ నెలలోనే చేస్తూ మరి అందరూ ఏలూరు నియోజకవర్గానికి మరి అధిక ప్రాధాన్యత ఇస్తున్నందుకు ఆయన ముందుగా మేమందరం కూడా ఏలూరు నియోజకవర్గంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నిర్మానుష్య ప్రదేశాల్లో కనిపించే ప్రేమ జంటలే ఆ నలుగురి టార్గెట్. వారి కిరాతకానికి ఎంతోమంది ప్రేమికులు అప్పటికే బలయ్యారు. అదే పందాలో కాంవర్కోట మండలం గుంటుపల్లి పంచాయతీలోని జలకరగూడెం బౌద్ధారామాల గుహల వద్ద కూడా ఒక ప్రేమికుడిని గాయపరిచి ప్రేమికురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి పరారయ్యారు. అక్కడితో వారి పాపం పండి కటకటాల పాలయ్యారు.
తమ పాస్ వికాసాన్ని ప్రదర్శిస్తూ ఎన్నో నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఆ నలుగురికి 6 ఏళ్ల తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఫోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన కేసు పూర్వాపరాలను, దర్యాప్తు వివరాలను ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మీడియాకు వెల్లడించారు. ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసులో నిందితుల్ని గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించిన అప్పటి చింతలపూడి సీఐ, ప్రస్తుత భీమడోల్ సీఐగా ఉన్న యూజే విల్సన్ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో పీపీ, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోర్టు మానిటరింగ్ సెల్ చూస్తున్నారు మన ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు, సుబ్బారావు సిఐ గారు, తర్వాత కరెంట్ తడికల్పూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ, ఇప్పుడు విట్నెస్లు అయితే అప్పట్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ వేరు, ఇప్పుడు చాలా రోజుల తర్వాత వాళ్ళని ప్రొడ్యూస్ చేయడము, వాళ్ళ చేత రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, వాటన్నిటి నుంచి వాళ్ళని కాపాడడం కావచ్చు. జయబాబు నర్సాపురం అప్పుడు ఉన్న తడికల్పూడి ఎస్ఐ, తర్వాత శ్రీ కె కొండలరావు హెడ్ కానిస్టేబుల్, తర్వాత ఈ పోక్సో కోర్టులో ఉన్న స్టాఫ్ అందరూ కూడా చక్కగా చేయడం వల్ల ఈ సాధ్యమైంది. ఈ కేసు మీ అందరికీ నాకంటే ఎక్కువ ఇక్కడున్న ప్రెస్ మిత్రులకి ఇంకా బాగా నాకు తెలిసి వివిడ్ మెమరీ ఉంటాయి. ఆ రిపోర్ట్ చూసినా ఏం చూసినా ఈ ఏవన్ ఎవడైతే ఉన్నాడో ఆల్రెడీ ఇంకో కేసులో లైఫ్ ముద్దాయి. ఇతను చేసిన నేరాలు ఇవి, అతను చేసి బయటికి రాని నేరాలు ఎన్నో. అలాంటి ముద్దాయికి కఠినంగా ముద్దాయికి సహకరించిన వాళ్ళకి, వాళ్ళ గ్యాంగ్ అందరికీ శిక్ష పడడం వల్ల ఈ జస్టిస్ మీద కూడా కలెక్ట్ చేసి దాన్ని ప్రజెంట్ చేయడం వల్ల ఈ కన్విక్షన్ అనేది వచ్చింది. కాబట్టి ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఇదే సహకారం ముందుకు పంపించి ఇంకా త్వరగా మన న్యాయ వ్యవస్థను కూడా మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఏదైతే ఎవిడెన్స్ బాగా ఉంటాయి, సెన్సేషనల్ కేసెస్ ఉంటాయి, అవి మనం ఫాస్ట్ ట్రాక్ ట్రయల్కి తీసుకొచ్చి మనం చేయగలిగితే కొత్త నేరాలను మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాము. ముఖ్య ఎగ్జాంపుల్ ఏమంటే ఈరోజు శిక్ష పడిన వ్యక్తి ఆల్రెడీ ఒకడు జైల్లో కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మనం శిక్ష పడడంలో నిదానంగా ఉంటున్నామంటే ఖచ్చితంగా ఎక్కడో వేరే అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. సో నా సైడ్ నుంచి ఆ రిక్వెస్ట్ కూడా ఉంది. ఐ కంగ్రాచులేట్ ద ప్రాసిక్యూషన్ టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా రోడ్డుకి అడ్డంగా జంక్షన్స్లో బయట ఎక్కడైనా మన సిటీగా అంత కాదు, మన అంత పార్కింగ్ ఎన్ఫోర్స్ చేయలేకపోయినా ఫైర్ స్టేషన్ జంక్షన్ ఉంది, అక్కడ బండి ఆపణ, లేకపోతే మేజర్ కంజెషన్ పాయింట్స్లో మీరు ఆ జూట్ మిల్ ఫ్లైఓవర్ ఎక్కే పాయింట్స్లో అక్కడ ఆపిన వాటికి వెహికల్స్కి ఫైన్స్ వేయడం జరుగుతుంది. దాని ద్వారా కూడా కొంచెం అక్కడ క్రమశిక్షణ వస్తుంది. దాని ద్వారా కూడా కొంచెం మన ట్రాఫిక్ ఈజీ అవుతుంది. సో ఈ ట్రాఫిక్ కావచ్చు, మళ్ళీ మన పట్టిసీమ బందోబస్తు జరిగింది, అక్కడ ఒక థర్మల్ డ్రోన్ ఆల్మోస్ట్ ఒక 8 గంటలు ఫ్లై చేసింది. డ్రోన్స్ అవన్నీ కూడా మనకి ఫస్ట్ సెమీ అర్బన్ ఏరియాస్, నూజివీడ్ టౌన్ కావచ్చు, జంగారెడ్డిగూడెం, ఆ ఏరియాస్లో పెడతాము. స్లోగా ఈరోజు కూడా హోమ్ మినిస్టర్ గారి రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా, అంటే ప్రతి మండలంలో కూడా మనం డ్రోన్స్ వస్తే మన ఫ్లడ్స్ అయితేనేమి, మన నూజివీడ్ అప్పుడు ఫ్లడ్స్ చూసాము, ఆ టైం నైట్ చీకటి అయిపోతే మనకి ఎక్కడ ఎవరున్నారో తెలియదు. అదే ఈ థర్మల్ డ్రోన్ ఉంటే ఎవరైనా కొట్టుకుపోయినా కూడా ఆ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అప్పుడు గుర్తుంటే ఎస్డిఆర్ఎఫ్ 2 రోజులు ఎతికింది. దాని బదులు బాడీ కానీ అట్లాంటిది ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళు థర్మల్ డ్రోన్ ఉంటే ఇమీడియట్లీ ఎతకడానికి అవకాశం ఉంటాయి. సో అట్లాంటి డ్రోన్లని మనకి దాతలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఒకసారి లాంచ్ చేస్తారు. సో ఇంకొక రిక్వెస్ట్, పబ్లిక్లో కూడా మీ ప్రాంతాల్లో చాలామంది ఇక్కడి నుంచి గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ ప్రెస్ తరపున కూడా ఒకసారి విన్నపం చేయమని నేను కోరుతున్నాను. ఈ డ్రోన్స్ అనేవి వస్తే మనం చాలా లైవ్స్ సేవ్ చేయగలిగిన వాళ్ళు. థ్యాంక్ యూ. ఏలూరు పార్లమెంటు పరిధిలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా ఎల్లప్పుడూ ఆశీస్సులు అందించాలని శ్రీ నూకాలమ్మ అమ్మవారిని ప్రార్థించినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు 46వ డివిజన్ పరిధిలోని కొత్తపేట నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న జాతర మహోత్సవంలో శనివారం ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఎంపీకు మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కూటమి నాయకులతో కలిసి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆలయ అభివృద్ధి విషయంలో తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
కొద్దిగా పక్కకుండా ఏం చేస్తున్నామంటే ఈ 10వ తారీఖు ఇచ్చేదానికి కల్పించారనుకోండి వాళ్ళకి ఏదో చేదోడుగా వాదోడుగా మా ఇంటి సమస్యలు కూడా మేము కూడా వడ్డీకించుకుంటాం. అయితే ఇస్తే మేము కూడా వాళ్ళకి చేదోడుగా వాదోడుగా మా వంతు ఇండస్ట్రీలు కూడా చాలా వరకు తీసుకొని వస్తున్నారు. కొత్త ఇండస్ట్రీలు కూడా చాలా వస్తుంది. ఇండస్ట్రీ వాళ్ళని అందరినీ ఇవాళ నూకాలమ్మ జాతర 45వ జాతర ఇది. ఈ జాతర సక్సెస్ఫుల్గా చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కమిటీ వాళ్ళందరికీ కూడా చాలా బాగా వాళ్ళు అందరూ ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ గుడికి ఏమేం కావాలో ప్రతి ఒక్కటి వాళ్ళ కమిటీ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ అలాగే దేవుడు ఆశీస్సులతో అన్నీ కూడా మన ఏలూరుకి సంబంధించి పనులన్నీ కూడా బాగా జరగాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నాం. అదే రకంగా ఇవాళ రైతులు అలాగే యువత అలాగే మహిళలు అందరికి కూడా ఈ మన గవర్నమెంట్లో మంచి పనులు జరగడానికి దేవుడిని కోరుకుంది. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా నమస్కారాలు. సమర్థవంతమైన చర్యలతో జిల్లాలో పూర్తి స్థాయిలో నేరాల అదుపుకు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. పెద్దపాడు పోలీస్ స్టేషన్ను శుక్రవారం సాయంత్రం ఎస్పీ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి నేరాల సంఖ్య, నియంత్రణకు తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యల గురించి ఎస్ఐ కట్టా శారదా సతీష్ను అడిగి తెలుసుకున్నారు. తొలుత మహిళా పోలీసులతో మాట్లాడి వృత్తిపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ నిర్వహణలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని చెప్పారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి స్టేషన్ సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సచివాలయ భవనాన్ని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కార్యకలాపాలను త్వరలో సచివాలయ భవనంలోకి మార్చేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని పోలీస్ హౌసింగ్ బోర్డు డీఈకి తెలిపారు. డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్, పెదవేగి సీఐ కె వెంకటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తారు గ్రూప్స్లో పంపించారు 3-4 మెంబర్స్ ఓపెన్ చేయడం బయటకు పెట్టుకుంటే ఏం ప్రాబ్లం? ఏమేమి ప్లాన్ చెప్పారు? ఎంట్రన్స్ కొంచెం 2 ఫీట్ నమస్కారం అండి. మన పెద్దపాడు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల సందర్భంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. స్టేషన్ రికార్డ్స్ అని ఎలా ఉన్నాయి, స్టేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్రైమ్ ఎలా ఉంది అని రివ్యూ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఓవరాల్ బాగానే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు. ఇంకా ఫర్దర్గా బెటర్గా ఏం చేయాలి, ప్రాపర్టీ కేసెస్ బాగానే డిటెక్ట్ చేశారు ఈ మధ్య. దాంట్లో కూడా వాళ్ళకి శిక్షలు ఎలా పడాలి,
రోడ్ యాక్సిడెంట్స్ మీద కూడా ఎలా దృష్టి పెట్టాలి, వెహికల్ చెకింగ్స్ ద్వారా కొంచెం మత్తులో ఈ మధ్య డ్రైవర్స్ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఓవర్ వర్కింగ్ చేసి లాంగ్ నుంచి వాళ్ళు డ్రైవర్స్ రావడం వల్ల నిద్రలో జోగుతూ కొన్ని యాక్సిడెంట్స్ కొంచెం మనం నోటీస్ చేసాం ఈ మధ్యలో. అలాంటి వాళ్ళని కూడా మధ్యలో ఆపి వాళ్ళకి ఫేస్ వాష్ కార్యక్రమం చేయించి ఎలా మనం యాక్సిడెంట్స్ నిరోధించాలన్నది కూడా ఎస్ఐ గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన ప్లాన్ అంతా ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ సైబర్ క్రైమ్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టారు. తర్వాత మన పోలీస్ సిబ్బంది కూడా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎలా వాళ్ళ వర్క్ని కొంచెం సులభతరంగా చేసుకోవాలన్న దాని మీద కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద వర్క్ చేస్తారు. దే విల్ వర్క్ బెటర్ ఫర్ ద పీపుల్. థ్యాంక్ యూ. స్థానిక ఆదివారపేటలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయి ప్రేమమందిర వార్షికోత్సవంలో భాగంగా 3వ రోజు ఆలయ అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు గంగాధర్ పర్యవేక్షణలో బాబాకి పుష్పాభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఇసుకపల్లి తాతారావు మాట్లాడుతూ ఈ వార్షికోత్సవ వేడుకలు 24వ తారీఖు సోమవారం వరకు అత్యంత వైభవంగా ఉత్సవాలుగా నిర్వహించబడతాయని తెలిపారు. 23వ తేదీ ఆదివారం కాకడహారతి, గణపతి పూజ, పుణ్యహవచన, అఖండ దీపారాధన, గోపూజ, నవగ్రహ మండపారాధన, 108 కలశాలతో గ్రామోత్సవం అనంతరం వివిధ నదీ పుష్కరిణి జలాలు మరియు సుగంధ ద్రవ్యాలతో భక్తులచే బాబాకి శత కళాభిషేకం, అదేవిధంగా శిఖరానికి గజ పతాకావిష్కరణ, మధ్యాహ్నం అఖండ మహా అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం 50 మంది భక్తుల కొరకు నిర్వహించబడుతుంది కావున ప్రతి ఒక్కరూ పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని ఆయన తెలియజేశారు. చేసుకుందాం. సుప్రీతకుంఠలం సమేత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభి కౌస్తుభం మారుతిగా అదుపించావు భక్త సులభుడి వై కరుణించావు భక్త సులభుడి వై కరుణించావు శంకరుడిగా దర్శనమిచ్చావు భోళా శంకరుడిగా దర్శనమిచ్చావు ముక్కోటి దైవాలు మధుర సాయి నమ తలచిన తావు తొలగించిన పాప నినాద ప్రేమ తత్వము జన్మధన్యము. మీరు ఎవరు కూడా తన సొంత తండ్రి తల్లి పోయినప్పుడు బిడ్డలు ఎంత ఇదిగా రోధిస్తారో, ఎంత ఇదిగా వాళ్ళు అనాథనమైపోయామనేటువంటి భావిస్తారో, అలాగా ఒక భక్తుడు భావించి, అంటే బాబా శరీరాన్ని అయితే వదిలేశారు కానీ ఆయన యొక్క ఆత్మ పరమాత్మ స్వరూపం ఈ సృష్టి అంతా కూడా అణువణువున ఉండి ఈనాటికి కూడా మనల్ని కాచి రక్షిస్తుంది. కానీ మరి అందరు భక్తులు అలాంటి మనస్తత్వం ఉంటుందా? కానీ బాబా వెళ్ళిపోయారు, నా జీవితం ఏమైపోతుందో, ఇన్నాళ్ళు కూడా నేను ఆయనకి నా కష్టాలు దుఃఖాలన్నీ చెప్పుకుని ఎంతో ఉపశమనాన్ని పొందాను, ఎంతో సుఖాన్ని పొందాను, ఎంతో ఆనందానుభూతిని పొందాను, నా జీవితం అయిపోతుందో అని ఒక భక్తుడు ఆలపించినటువంటి ఈ మధుర గీతాన్ని అందరూ కూడా ఎవరు కూడా, అంటే మీరు షిరిడీలో ఆ ద్వారకామాయిలో ఉన్నట్టు బాబా చివరి క్షణాల్లో సమాధి చెందుతున్నట్టుగా ఆ భావన చేయండి. మీ మనసు, మీ హృదయం రాయి అయినా కూడా కరిగిపోతుంది. అంతటి చక్కటి కీర్తన మీరు
ఏలూరులోని టొబాకో మర్చెంట్స్ ఫంక్షన్ హాల్లో ఏలూరు నిమ్మకాయల వర్తక సంఘ సీనియర్ సభ్యుల గౌరవార్థం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే బడేటి చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం ముస్లిం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అలాగే ముస్లిం సోదరులకు స్వయంగా ఇఫ్తార్ విందును వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఏలూరు అంటే మతాలకు అతీతంగా అందరూ ఒక్కటేనని చాటి చెప్పే ప్రాంతమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చి ఎంతో ఆదర్శవంతంగా నిలిచిన నిమ్మకాయల వర్తక సంఘ నాయకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఇలాగే మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు నిమ్మకాయల వర్తక సంఘ అధ్యక్షులు ఉప్పలపాటి చక్రపాణి, ఏలూరు నిమ్మకాయల వర్తక సంఘ సీనియర్ సభ్యులు షేక్ హస్నా అహ్మద్, షేక్ కరీముల్లా, పఠాన్ జానీఖాన్, నాయకులు పూజారి నిరంజన్, ఆర్నేపల్లి తిరుపతి, గోడవల్లి వాసు, ఎండి ఇలియాస్ పాషా, ఎండి జబీబుల్లా తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా, ఎందుకంటే ఏలూరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మతాలకు అతీతంగా అందరూ కూడా క్రిస్మస్ అవ్వచ్చు, రంజాన్ అవ్వచ్చు, సంక్రాంతి అవ్వచ్చు, అందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఎప్పుడు కూడా చేసుకుంటాం. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఎల్లకాలం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు అవ్వచ్చు, కుటుంబంలో అన్నదమ్ములుగా ఏదైతే మేము వెలిగి చేస్తున్నామో భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఒక మంచి పనికి మనం అందరం కూడా సహకారం చేసినప్పుడు అది అల్లా అవ్వచ్చు, ఇంకో అవ్వచ్చు, తప్పనిసరిగా ఆ మంచి పనికి సహకారం, ఆ దేవుడి సహకారం తప్పనిసరిగా ఉంటుంది. మరి ఆ పనికి మనం అందరం కూడా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించుకోవాలి. భవిష్యత్తులో ఆ విధంగా మనం ఎక్కడికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముస్లిం వ్యాపారం వాటిలో మాకు అవసరం గారు, షేక్ కరీముల్లా గారు, పఠాన్ జానీఖాన్ గారు, ఇంకా వీరి ముందు మా అసోసియేషన్ నాయకత్వం వహించి మా యూనియన్కి ఎన్నో సేవలు చేశారు. ఇంకా చాలా మంది ముస్లిం సోదరులు ఉండేవారు. మా అసోసియేషన్లో హిందూ ముస్లిం అనేది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనేజ్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా,
విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం స్థానిక చొదిమెళ్లలోని అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు బాలబాలికలకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం పైన అవగాహన సదస్సును ఏలూరు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి రచన, జంగారెడ్డిగూడెం 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె రాజరాజేశ్వరి తేజస్వి, పాల్కొల్లు 2వ అదనపు జూనియర్ జడ్జి పివిఎస్ఎన్ఎల్ లావణ్య మరియు తణుకు 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివిఎన్ రంజిత్ కుమార్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పివిఎన్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండాలని, వారిపైన ఎటువంటి అనుమానం వచ్చినా తల్లిదండ్రులకు గాని ఉపాధ్యాయులకు గాని తెలియచేయాలని, ఎవరికీ భయపడకుండా సమస్యను ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జంగారెడ్డిగూడెం 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె రాజరాజేశ్వరి తేజస్వి మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాలలు చిన్ననాటి నుండి పర్యావరణ రక్షణ మీద దృష్టి సారించాలని, చిన్ననాటి నుండే మొక్కలు నాటడం ద్వారా, ఇంకుడు గుంటలను ఏర్పాటు చేయడం ద్వారా నీటిని సంరక్షించుకోవచ్చునని సూచించారు. న్యాయవాది పి రత్నరాజు మాట్లాడుతూ బాలల రక్షణ కోసం అనేక చట్టాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అయినా సమాజంలో అక్కడక్కడ జరిగే సంఘటనలకు చింతించవలసి వస్తుందని, ఇటువంటి సంఘటనలు జరగకుండా బాలబాలికలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని, ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. అలాగే ఉచిత న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి తదితరులు పాల్గొన్నారు. అదుపు అనేది ఒక కంట్రోల్ లేకుండా పిల్లల పట్ల కూడా సెక్షువల్ అఫెన్సెస్ కానీ, లైంగిక వేధింపులు కానీ, లేదా వాళ్ళ పట్ల కూడా చిన్నపిల్లలు అని కూడా చూడకుండా వాళ్ళ పట్ల అఫెన్సెస్ చేస్తున్నారు. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, తప్పుడుగా చూడడం కానీ, అది ఎక్కడన్నా మీ ఇంట్లో కావచ్చు, పక్కన కావచ్చు, ఇంటి బయట ఎక్కడన్నా సరే మన యంగ్ ఏజ్ లో ఉన్న పిల్లలు చాలా దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అన్నది గుర్తించి గవర్నమెంట్ వాళ్ళు 2012లో ఇందాక మీకు సార్ క్లియర్ గా చెప్పినట్టు 2012లో సెపరేట్ గా ఒక యాక్ట్ తెచ్చారు. ఇది వరకు ఈ యాక్ట్ లేదు. ఈ యాక్ట్ లో అనేది ప్రతిదీ నేరమే. మీ వెంట పడినా, మిమ్మల్ని సార్ చెప్పినట్టు మిమ్మల్ని ముట్టుకోకర్లేదు, మిమ్మల్ని తప్పుడు ఉద్దేశంతో చూసినా సరే అది నేరమే. మీకు ఈ అవగాహన అనేది బయట జనాలకి దీనికి శిక్షలు పడుతున్నాయి అనేది బయట వాళ్ళకి తెలిసిన ముందు మీ పట్ల అలా ఎవరైనా చేస్తున్నారు అన్నప్పుడు మీరు చెప్పాలి కాబట్టి మీకు తెలియాలి. ఓకే, నా పట్ల ఇలా ఒకరు చేస్తున్నారు అంటే నేను మా టీచర్కి చెప్పాలి, లేదా మా మదర్కి చెప్పాలి, మా నాన్నకు చెప్పాలి. ఎవరి పట్ల ఏది మీ ఇంట్లో చుట్టాలు అలా చేసినా మీ తల్లిదండ్రులకు తెలుపుకోవాలి. మీరు తెలుపుకొని మీ టీచర్లకి, ముఖ్యంగా మీరు స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పుకోవాలి. ఇవన్నీ అలాగే మీరు ఈ మధ్య స్కూలింగ్ కానీ ఏదన్నా సరే మీరు సోషల్ మీడియాలు లేదా ఆన్లైన్లో మీకు ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. సో త్రూ ఏ మోడ్ అన్నా అవ్వచ్చు, అది వాట్సాప్ అవ్వచ్చు, ఊరికే ఫోన్కి మెసేజ్ కావచ్చు, అన్ని మోడ్స్లోనే మీకు అనానిమస్ ఎవరో అన్నోన్ పర్సన్స్ అందరూ మీకు కాంటాక్ట్ చేస్తున్నారు. సో అలాగే ఎవరు చేసినా కూడా అది ఈ యాక్ట్ పరంగా అఫెన్సే. మిమ్మల్ని ఎవరో వెంటపడో లేదో ముట్టుకుంటూనే కాకుండా మీ పట్ల ఏమైనా అసభ్యకరమైన ఫోటోలు మీవి తీసినా, మీకు అలాంటివి పంపించినా, ఈవెన్ అవి యానిమేటెడ్ అయినా ఏ రకంగా అన్నా సరే, అవి తప్పుడుగా ఉన్న ఫోటోలు మీకు ఎవరు పంపించినా సరే ఇలా నాకు ఫోన్కి వచ్చిందండి అని చెప్పి మీరు చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే మీకు ప్రొటెక్షన్ ఇచ్చి అలా చేసిన వాళ్ళని శిక్షించేలాగా అంత కఠినంగా ఈ చట్టం అనేది ఏర్పడడం జరిగింది.
వేసవి తీవ్రత నేపథ్యంలో పాదచారుల దాహార్తి తీర్చడానికి ఏలూరు పార్లమెంటు పరిధిలోని చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏలూరు 24వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి కడియాల విజయలక్ష్మి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం ప్రారంభించారు. ప్రస్తుత వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ సూచించారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. గ్లాస్ ఇచ్చేయండి, ఎవరెవరికి గ్లాస్ లో పట్టించేసేయండి. లైన్లో రండి అమ్మా. ఏమన్నా నాయకులు ఎందుకండి ముందు మీరు రండమ్మా. ప్రజల దాహర్తి తీర్చాలనే ఉద్దేశంతో మరి అనేక మందిని మరి ఎందుకంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పి కోరటం జరిగింది. అందులో భాగంగానే మరి జంగిల్ బెల్స్ యజమానురాలైన కడియాల విజయలక్ష్మి గారు ఈ రోజున శనివారపేటలో మరి మజ్జిగ కేంద్రాన్ని, ఏదైతే మంచినీటి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎండలు ఫిబ్రవరి నుంచే బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి గత 4 సంవత్సరాల్లో ఎక్కడా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది ఎక్కడా జరగల. ఇప్పటికే ఇది ఏలూరులో 5వది. రమారమి ఒక 10 నుంచి 15 చలివేంద్రాల దాకా పెట్టాలని చేసుకున్నాం. అందరినీ కూడా అడగడం జరిగింది. ఎందుకంటే దీన్ని పెట్టడం కంటే రోజు నిర్వహించడం కష్టం, కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆలోచించి ఏ విధంగా చేయాలనేది వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇచ్చి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అన్నీ కూడా వాళ్ళ కోడల దగ్గర పెట్టడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ప్రజలు ఎందుకంటే పాదచారులు ఎవరో కూడా యాసకాలంలో ఎండ తీవ్రత వల్ల ఏ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏలూరు నియోజకవర్గం కూడా అందరు ప్రజలను కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా ముందడుగు వేసి వాళ్ళు కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేయాలనే భావం ప్రతి ఒక్కళ్ళు కూడా కల్పించాలనే ఉద్దేశంతోనే మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది కూడా అటువంటి సేవా కార్యక్రమం లాంటిదే. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆ దాతృత్వం ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగ్గ రీతిలో వాళ్ళు దాంట్లో పాలు పంచుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పెదవేగి మండలం వంగూరు గ్రామంలో ఉన్నత పాఠశాల నందు జాతీయ నీటి దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును ఏలూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కేవీవి బుల్లికృష్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కేవీవి బుల్లికృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత సమాజం నీటి సమస్యను ఎదుర్కొంటుందని, ఈ సమస్యను సమిష్టి కృషితో అధిగమించాలని ప్రతి గ్రామంలోనూ ఇంకుడు గుంటలు నిర్మించడం, చెరువులను పునరుద్ధరించడం, విరివిగా చెట్లను నాటడం ద్వారా ఈ సమస్యను కొంతమేర అధిగమించవచ్చునని, అట్లాగే నీటిని వృధా చేయరాదని సూచించారు. ఏలూరు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి రచన మాట్లాడుతూ నేటి సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ గ్రామాల్లో అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయని, ఈ సమస్యను సమూలంగా నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సూచించారు.
అలాగే అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులు తారసపడినప్పుడు పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. మొబైల్ ఫోన్లను అవసరాలకు మాత్రం ఉపయోగించాలని, సోషల్ మీడియాలో ఉపయోగించకుండా ఉండడమే ఉత్తమమని సూచించారు. అలాగే ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె రాజరాజేశ్వరి తేజస్వి, తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివిఎన్ రంజిత్ కుమార్, పాల్కొల్లు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివిఎన్ఎల్ లావణ్య, న్యాయవాది పి రత్నరాజు మరియు పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఒబే చేస్తూ వాళ్ళు చెప్పిన మాట వింటూ ఉండండి. మీరు ఎలాంటి ఇష్యూ ఫేస్ చేసినా ఇమీడియట్గా అది మీ హెచ్ఎం కానీ మీ టీచర్స్ కానీ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు రిక్వైర్డ్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత టీచర్స్కి వచ్చేసరికి యాక్ట్ పరంగా టీచర్స్ తీసుకోవాల్సినటువంటి రూల్స్ కూడా ఉన్నాయండి. కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి. 2 hours రికగ్నైజ్ చేయాలి, రిపోర్ట్ చేయాలి. మీరు ఎటువంటి బ్యాడ్ బిహేవియర్ కానీ పిల్లల మధ్య అలాంటిదైనా మీరు నోటీస్ చేసినట్లయితే, ఎవరైనా బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి అమ్మాయిని ఏడ్పిస్తున్నట్లు లేకపోతే అబ్బాయిని ఏడ్పిస్తున్నట్లు చేస్తే కనుక అది మీరు రికగ్నైజ్ చేసి ఇమీడియట్గా కన్సర్న్ అథారిటీస్కి రిపోర్ట్ చేస్తే దానికి రిక్వైర్డ్ మెజర్స్ తీసుకుని దాన్ని అక్కడితో కర్టైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మీ గ్రూపుకు సంబంధించినటువంటి వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. ఇటువంటివి జరిగినప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలి. మనం ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పాలి ఇటువంటి ఏమైనా జరుగుతున్నప్పుడు, తర్వాత టీచర్స్కి చెప్పాలి, లేదా మన ఫ్రెండ్స్కి చెప్పాలి. ఇలాగా ఎవరో ఎలా చూస్తున్నారు, ఇలా ఉత్తరం ఇస్తున్నాడు, నన్ను ఫాలో అవుతున్నాడు, అయితే నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని పట్టుకునే వాళ్ళు తల్లి, తండ్రి, అన్నయ్య, చిన్నాన్నయ్య, ఇది పర్వాలేదు. బయట వాళ్ళు మనల్ని వచ్చినప్పుడు బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ ఎక్కడం అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అది మీరు ఐడెంటిఫై చేసి వెంటనే తెలియజేయగలిగితే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. అన్ని అథారిటీ ఇప్పుడు రాజ్యాంగం కూడా ఏం చెప్పింది, పిల్లలకి మహిళల రక్షణకి ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయాలనేది రాజ్యాంగం చెప్పింది. అది అధికారం 16లో ఉంటుంది. పిల్లల ప్రొటెక్షన్కి, మహిళల ప్రొటెక్షన్కి ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయాలన్నది మన రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో ఒక అధికారమే ఉంది, ఆర్టికల్లో చెప్తారు. దాని కింద మహిళల రక్షణ కోసం, పిల్లల రక్షణ కోసం చాలా చట్టాలు చేశారు. పిల్లలు 14 సంవత్సరాల వరకు పనికి పంపించకూడదు, తెలుసు కదా మీకు. బాల కార్మిక నిరోధక చట్టం మీకు ఎక్కడెక్కడ మీకు సోషల్ స్టడీస్లో అది వస్తుంది. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు వారికి స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి ఆయనకు స్వామివారి మెమెంటోను అందజేశారు. మేడం
పాప వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని, ఇందుకోసం 90 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బత్తుల రత్నకుమారి అధ్యక్షతన ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే శాఖల వారీగా వివిధ పనులపై సమీక్షించారు. పలువురు ప్రజాప్రతినిధులు లేవలెత్తిన సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రైతులకు 1600 కోట్ల బకాయిలు పెట్టి మోసం చేసిందని అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందని, ధాన్యం అపరాల కొనుగోళ్ల ద్వారా రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీనివాసరావు, నీటి సంఘం అధ్యక్షులు బొప్పుడు కాశీబాబు, మాజీ ఎంపీపీ మోరు శ్రావణి, ఎంపీడీఓ అమిల్ జామా, మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశం అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చే వారికి మంచినీటి ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ సూచించారు. రెవెన్యూ సిబ్బంది, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసు కట్టడానికి ఆ 3 లేకపోవడానికి సంబంధం లేదు కదా. ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసింది, ఆ సర్టిఫికేట్ దొంగది అని మీరు నిర్ధారణ చేశారు. మీరు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టాలి కదా పోలీసులు. మీరు ఇచ్చిన కంప్లైంట్ కానీ మీకు ఇది ఉన్నప్పుడు సాయంత్రం పట్టుకుని రండి. ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మీరు కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్ళినా నాకు రేషన్ కార్డు లేదనకూడదు, నాకు ఇళ్ల స్థలం లేదనకూడదు, నాకు ఇల్లు లేదనకూడదు, నాకు అర్హత ఉంది, నా పెన్షన్ తీసేశారని కానీ, నాకు ఇబ్బంది వచ్చింది కానీ అడగకూడదు. మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్లతో, మీ డిజిటల్ అసిస్టెంట్లతో మీరు వారం వారం మీటింగ్ నిర్వహించి ఎప్పటికప్పుడు పీజీఆర్ ద్వారా వచ్చినటువంటి సమస్యలు కానీ, మిగిలినటువంటి విషయాల్లో కానీ అంకిత భావంతో ప్రతి నాయకుడు, కార్యకర్త, ఉద్యోగస్తులు పనిచేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. ఏమైనా తప్పుటడుగులు నేను వేయచ్చు, నా నాయకులు వేయచ్చు, లేదంటే ఎంప్లాయీస్ వేయచ్చు. అది మా దృష్టికి తీసుకుని వచ్చి ఆ వేసేటువంటి అడుగులు ఎక్కడన్నా తేడా పడుతుంటే సరిచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఆ దిశగా ప్రతి వారు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఏదైనా విషయాలు ఉంటే కృషి, పట్టుదల ఉన్న నటుడు దేవరకొండ విజయ్ కుమార్ అని, నటనా దీక్షతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఆకాంక్షించారు. ఏలూరు అంబికా థియేటర్ ఆవరణలో దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు సందడి చేశారు. తీన్మార్ డప్పులతో భారీ కేక్ను కట్ చేసి దేవరకొండపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ హోరెత్తించారు. విజయవాడ బాలు కొంచెం గంటతో బాల్
ఫ్యాన్స్ అంతా కలిపి ఏపీ వైడ్, ఒక ఏలూరు ఒక నా వల్లే కాదు, ఏపీ వైడ్గా మన ఫ్యాన్స్ విషయం అందరూ కలిసి ఫ్యాన్స్కి మేము అనుకుంటాం హీరోలందరికీ చాలా సపోర్ట్గా మీరు ఉంటారు. చాలా మంచి మంచి సినిమాలు కొంచెం ప్రొడ్యూస్ చేశారు, అనుకుని నడిపించారు. అలాగే మా ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ సినిమా నేను అర్జున్ రెడ్డి చూశాను. చూసిన తర్వాత సినిమా చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత 3 రోజుల పాటు అదే మూడ్లో ఉండిపోయింది. సినిమా ఇలా బాబా ఆగమంటారు పూజిట్టు సినిమా ఇలా కూడా తీయచ్చా అన్నట్టుగా వంగ డైరెక్టర్ తీశాడు. ఆ తర్వాత మాహాలోనే గీతా గోవింద వాడింది. 100 crores సినిమా ఫస్ట్ విజయ్ దేవరకొండ ఒక రకంగా చెప్పుకుంటూ కర్నూలు నుంచి విజయవాడ నుంచి ఎక్కడెక్కడి నుంచి ప్రెసిడెంట్లు అందరూ వచ్చారు. అభిమానం అంటే అదే ఇందాక చెప్పారు, కమిట్మెంట్. ఇవాళ విజయ్ దేవరకొండ ఫంక్షన్ అంబికా థియేటర్ ఎన్నో జరుగుతూ ఉంది. వెళ్ళాలి, కమిట్మెంట్, రావాలి, వచ్చారు. అది ఆనందం, అది ప్రేమ, అది అభిమానం, అది ఆప్యాయత. అది ఎప్పుడు నిలబెట్టుకుంటాడు, ఆ హీరో గారు నిలబెట్టుకుంటాడు, మీరు కూడా నిలబెట్టుకోండి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ససిఆర్ రెడ్డి పీజీ కళాశాల మరియు రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ససిఆర్ రెడ్డి పీజీ కళాశాలలో ఉచిత కంటి పరీక్ష మరియు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీజీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విఆర్ఎస్ బాబు యలమత్తి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో మన జీవన ప్రమాణాలు మరియు జీవన విధానాలు మారుతున్న తరుణంలో ఎక్కువ శాతం మందికి కంటికి సంబంధించిన వ్యాధులకు లోనవుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా రవికిరణ్ కంటి ఆసుపత్రి ప్రముఖ వైద్యులైన డాక్టర్ జి హేమలత మాట్లాడుతూ, చిన్ననాటి నుండే కంటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని, అందుకు మంచి పౌష్టికాహారపు అలవాట్లతో పాటు మినరల్స్, విటమిన్స్ మరియు ఐరన్ సంబంధిత ఆహారాన్ని చిన్ననాటి నుండే పిల్లలకు అలవాటు చేయాలని, కంటికి సరైనటువంటి విశ్రాంతి మరియు తగిన నిద్ర ఉండాలని సూచిస్తూ, అలాగే జంక్ సంబంధిత ఆహారాలకు దూరంగా ఉండాలని, మొబైల్ ఫోన్ ఎక్కువసేపు చూడకుండా ఉండాలని, లేకపోతే వారి కంటి చూపుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 120 మందికి కంటి పరీక్షలు చేశారు. ససిఆర్ఆర్ పీజీ కళాశాల కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు, పీజీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విఆర్ఎస్ బాబు యలమత్తి, ఎంబీఏ డైరెక్టర్ డాక్టర్ రంగు శ్రీనివాసరావు, కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ తేరా రాజేష్, ఎం ఉపేంద్ర, రిటైర్డ్ ఆడిట్ ఆఫీసర్ సత్యనారాయణ, ఆయనంపూడి రాంప్రసాద్, అధ్యాపకులు పాలి హేమంత్ సుబ్బారావు, ఎస్ మాధవి, టి లక్ష్మీ ప్రియాంక మొదలైన వారు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.